మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటేనే చాలా రికార్డులు నమోదవుతూ ఉంటాయి, దాని తర్వాత అంతకుముందు ఉన్న రికార్డులు బ్రేక్ అవుతూ ఉంటాయి కదా. అయితే మరి దీంట్లో హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్న బౌలర్లు ఎవరన్నా ఉన్నారంటే చాలా తక్కువగా కనిపిస్తారు మనకి. సో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కూడా ఆరుగురు ప్లేయర్స్ హ్యాట్రిక్స్ తీసుకున్నారు. సో దాంట్లో చూసుకుంటే 4 పేసర్లు మాత్రమే మరి హ్యాట్రిక్స్ తీసుకోగలిగారు. సో మిగతా ఇద్దరు స్పిన్నర్లు అనుకుంటే అది పక్కన పెట్టేస్తే మరి ఈ 4 పేసర్లు ఎవరు భయ్యా అంటే సో దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ టైం హ్యాట్రిక్ తీసుకుంది ఎవరు భయ్యా అంటే మన ఇండియన్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా. సో బుమ్రా 2019లో వెస్టిండీస్ మీద జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ తీసుకుని ఫస్ట్ టైం WTCలో హ్యాట్రిక్ తీసుకున్న ప్లేయర్కి అయితే నిలవడం జరిగింది. సో మరి దాని తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి మనకి 2020లో బంగ్లాదేశ్ మీద నజీమ్ షా పాకిస్తాన్ బౌలర్. సో అతను బంగ్లాదేశ్ మీద ఫస్ట్ టైం హ్యాట్రిక్ తీసుకున్నాడు అనమాట. సో దీంతో సెకండ్ బౌలర్కి అయితే నిలవడం జరిగింది. సో మరి దాని తర్వాత అట్కిన్సన్ 2024లో న్యూజిలాండ్ మీద జరిగిన మ్యాచ్లో అట్కిన్సన్ కూడా న్యూజిలాండ్ మీద హ్యాట్రిక్ తీసుకొని థర్డ్ పేసర్గా అయితే నిలవడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఫోర్త్ పేసర్ ఎవరు అనేది మీ అందరూ తెలుసు, మొన్న మనకి వెస్టిండీస్ మీద ఆస్ట్రేలియన్ బౌలర్ అయిన స్కాట్ బోలాండ్. సో అతను ఏకంగా హ్యాట్రిక్ తీసుకొని మరి WTCలో హ్యాట్రిక్ తీసుకున్న ఫోర్త్ పేసర్గా అయితే నిలవడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మరి ఈ 4 అయితే WTCలో హ్యాట్రిక్ తీసుకున్నారు అనమాట.